నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆదాయ పన్ను శాఖ ఉచ్చులో తమిళనాడు సీఎస్ చెన్నై బెంగళూరు చిత్తూరులో సోదాలు 18 లక్షల కొత్త నగదు 2 కిలోల బంగారం జప్తు నోట్ల మార్పిడి వ్యవహారంలో శేఖర్ రెడ్డి మరో 2 అరెస్ట్ జనవరి 3 వరకు రిమాండ్ గుర్తు తెలియని బ్యాంకు ఉద్యోగులపై కేసులు పాత నోట్ల డిపాజిట్లకు 5,000 పరిమితి ఎత్తేసిన ఆర్బీఐ కేవైసీ వివరాలు సమర్పించిన వారికి షరతులేమీ వర్తించబోవని స్పష్టీకరణ కుటుంబ సాధికారతకు 15 సూత్రాల అమలుపై కలెక్టర్లకు చంద్రబాబు మార్గనిర్దేశనం 15% వృద్ధి కోసం సమిష్టిగా ముందుకెళ్దామని పిలుపు రైతు రుణమాఫీపై ప్రతిపక్షాల విమర్శలను తోసిపుచ్చిన తెలంగాణ సర్కార్ బకాయిలు వడ్డీతో కలుపుకుని చెల్లిస్తామని అసెంబ్లీలో కేసీఆర్ స్పష్టీకరణ వచ్చే ఏడాది నుంచి ప్రాంతీయ భాషల్లో నీట్ తెలుగు సహా 8 భాషల్లో నిర్వహిస్తామని కేంద్రం ప్రకటన ఏ భాషలో రాసినా అన్ని కోటాలకు అర్హత ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో అశ్విన్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత 42 ఏళ్ల తర్వాత మొదటి 2 ర్యాంకులు సాధించిన భారత బౌలర్లుగా రికార్డు పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్ల కుబేర్ల పనిబట్టడమే లక్ష్యంగా ముమ్మర దాడులు నిర్వహిస్తున్న ఆదాయ పన్ను శాఖ ఇవాళ ఏకంగా తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావుపై గురిపెట్టింది ఇటీవల మైనింగ్ వ్యాపారి శేఖర్ రెడ్డి ఇళ్లు కార్యాలయాల్లో పెద్ద ఎత్తున నగదు బంగారాన్ని సీజ్ చేసిన ఐటీ అధికారులు ఆయనకు సహకరించారనే ఆరోపణలపై రామ్మోహన్ రావు ఇలాఖాలో పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు రామ్మోహన్ రావు ఇల్లు కార్యాలయంతో పాటు కుమారుడి నివాసం సహా తమిళనాడు ఆంధ్రప్రదేశ్లోని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు జరిపి 18 లక్షల రూపాయల కొత్త నోట్లు 2 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు పెద్ద నోట్ల రద్దు తర్వాత కోట్ల రూపాయల అక్రమ సొమ్మును మార్చుకుంటూ అనేక మంది అడ్డంగా దొరికిపోతున్న వేళ తాజాగా తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి రామ్మోహన్ రావుపై దృష్టి పెట్టింది ఐటీ శాఖ తమిళనాడుకే చెందిన గుత్తేదారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి ఆయన అనుచరుల నుంచి ఇటీవల భారీగా నగదు బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు కాంట్రాక్టులు ఇసుక తవ్వకం అనుమతులు పొందడంలో శేఖర్ రెడ్డికి సహకరించారనే అనుమానంతో రామ్మోహన్ రావుపై విచారణ చేపట్టింది ఈ మేరకు రామ్మోహన్ రావు కుమారుడు వివేక్ సహా ఇతర బంధువుల ఇళ్లపై ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు సుమారు 100 మంది ఐటీ అధికారులు ఒక ప్లాటూను సీఆర్పీఎఫ్ బలగాలను వెంటబెట్టుకుని తమిళనాడు ఆంధ్రప్రదేశ్లోని రామ్మోహన్ రావు బంధువులకు చెందిన 15 చోట్ల పన్ను ఎగవేత ఆరోపణలపై సోదాలు జరిపారు ఈ తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో రామ్మోహన్ రావుకు చెందిన చెన్నై అన్నానగర్లోని నివాసం ఆయన కుమారుడు వివేక్ ఇల్లు కార్యాలయం సహా బెంగళూరు చిత్తూరులోని బంధువుల ఇళ్లలో తనిఖీలు ప్రారంభించారు చిత్తూరులో తమిళనాడు సీఎస్ వియ్యంకుడు బద్రీనారాయణ ఇంట్లో 5 అధికారులు సోదాలు జరిపి ఆస్తుల వివరాలు సేకరించారు ఆయన ఇంటి నుంచి 18 లక్షల కొత్త నోట్లు ఒక్కోటి కేజీ బరువున్న 2 బంగారు కడ్డీలను సీజ్ చేశారు మధ్యాహ్నం తమిళనాడు సచివాలయానికి వెళ్లిన ఐటీ శాఖ అధికారులు రామ్మోహన్ రావు కార్యాలయంలో దస్త్రాల్ని పరిశీలించారు విచారణకు రామ్మోహన్ రావు పూర్తిగా సహకరించారని చెప్పిన అధికారులు ఇసుక తవ్వకాల అక్రమాలకు సంబంధించిన ఆధారాలు లభించిన తరువాతే దాడులకు దిగామని ఆయన కుమారుడు వాంగ్మూలం నమోదు చేశామని తెలిపారు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు నివాసంలో ఐటీ సోదాల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తాజా పరిణామాలపై చర్చించారు అందుబాటులో ఉన్న మంత్రులతో చెన్నైలోని సచివాలయంలో సమావేశమైన పన్నీర్ సెల్వం తాజా పరిణామాలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివాసంలో ఐటీ సోదాలు జరగడం రాష్ట్రానికి అవమానకరమని ప్రతిపక్ష నేత డీఎంకే కోశాధికారి స్టాలిన్ వ్యాఖ్యానించారు తమిళనాడు రాజకీయ చరిత్రలో సీఎస్ నివాసంపై ఐటీ దాడులు జరగడం ఇదే తొలిసారన్నారు పెద్ద నోట్లు మార్చుకున్న వ్యవహారంలో ఆదాయ పన్ను శాఖకు అడ్డంగా దొరికిపోయిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది లెక్కల్లో లేని నగదు బంగారం ఆస్తులు కలిగి ఉన్న కేసులో అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ అతడి వ్యాపార భాగస్వాములు ప్రేమ్ కుమార్ శ్రీనివాసులపై కూడా కేసు పెట్టింది శేఖర్ రెడ్డిని చెన్నైలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా అతడికి జనవరి 3 వరకు రిమాండ్ విధించింది తమిళనాట ఆదాయ పన్ను శాఖ అధికారులు జరిపిన సోదాల్లో అక్రమంగా నగదు బంగారం కలిగి ఉన్నట్లు బయటపడిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి కటకటాల వెనక్కి వెళ్లాడు ఈ మేరకు అతన్ని అరెస్టు చేసిన సీబీఐ చెన్నైలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతడికి జనవరి 3 వరకు రిమాండ్ విధించింది న్యాయస్థానం ఆదేశాల మేరకు శేఖర్ రెడ్డిని జైలుకు తరలించారు
2 వారాల క్రితం చెన్నై కాట్పాడిలోని శేఖర్ రెడ్డి ఆయన బంధువుల నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు జరిపిన సోదాల్లో 171 కిలోల బంగారం, 131 కోట్ల రూపాయల నగదు సహా వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలు బయటపడ్డాయి. పట్టుబడిన నగదు, బంగారం లావాదేవీలపై శేఖర్ రెడ్డి ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని మనీ లాండరింగ్ నిరోధక చట్టం, అక్రమ నగదు లావాదేవీలు తదితర 5 విభాగాల్లో కేసులు నమోదు చేశారు. శేఖర్ రెడ్డి వ్యాపార భాగస్వాములు ప్రేమ్ కుమార్, శ్రీనివాస్లపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో వారు జరిపిన అక్రమాలను వివరించింది. శేఖర్ రెడ్డి, అతడి భాగస్వాములు వివిధ బ్యాంకుల అధికారులతో కుమ్మక్కై కేంద్రం రద్దు చేసిన పెద్ద నోట్ల రూపంలో ఉన్న లెక్కల్లో లేని సొమ్మును కొత్త 2000 నోట్లతో మార్చుకున్నట్లు సీబీఐ తెలిపింది. శేఖర్ రెడ్డి, ప్రేమ్, శ్రీనివాసులు నేరపూరిత కుట్ర, మోసం, నమ్మకద్రోహానికి పాల్పడ్డారంటూ ఐపీసీ 120B, రెడ్ విత్ 420, 409 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. శేఖర్ రెడ్డి బృందానికి సహకరించిన బ్యాంకు అధికారులు ఎవరనే వివరాలపై స్పష్టత రానందున గుర్తు తెలియని బ్యాంకు అధికారులుగా పేర్కొంటూ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 కింద కేసు నమోదు చేసింది. ఎస్ఆర్ఎస్ మైనింగ్ భాగస్వామిగా శేఖర్ రెడ్డి ఎక్కువగా వెల్లూరు, పరిసర జిల్లాల్లో ప్రభుత్వ ఇసుక క్వారీ కాంట్రాక్టులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న సీబీఐ శేఖర్ రెడ్డిని చెన్నైలోని కోర్టులో హాజరుపరిచింది. ప్రత్యేక కోర్టు శేఖర్ రెడ్డికి జనవరి 3 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి డిసెంబర్ 30 వరకు 5,000 రూపాయలకు మించిన ఎక్కువ విలువైన పాత నోట్లను ఒక్కసారి బ్యాంకు ఖాతాలో జమ చేసుకునే అవకాశం ఉందనే నిబంధనను విధించిన రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు ఆ నిబంధనను సడలించింది. కేవైసీకి లోబడి ఉన్న ఖాతాలకు ఆ నిబంధన వర్తించదని తెలిపింది. కేవైసీ కింద ఆధార్తో అనుసంధానం చేసిన ఖాతాల్లో ఎంత విలువ ఉన్న పాత నోట్లనైనా జమ చేసేందుకు వీలు కల్పిస్తూ ఆర్బీఐ ప్రకటన జారీ చేసింది. కేవైసీ ఉన్న ఖాతాదారులను బ్యాంక్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడగబోరని స్పష్టం చేసింది. 5,000 రూపాయల కన్నా ఎక్కువ మొత్తం జమపై ఆంక్షలు విధించడంపై విమర్శలు వ్యక్తమైన వేళ రిజర్వ్ బ్యాంక్ ఈ మేరకు చర్యలు చేపట్టింది. అయితే కేవైసీకి అనుగుణంగా లేని ఖాతాలకు మాత్రం సోమవారం విధించిన ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఆ నిబంధనల ప్రకారం పాత నోట్ల రూపంలో 5,000 రూపాయలకు మించిన మొత్తాన్ని డిసెంబర్ 30 లోపు ఒక్కసారి మాత్రమే జమ చేసుకునే అవకాశం ఉంది. అంతకు మించిన మొత్తం జమ చేసేవారిని పాత నోట్లను ఇప్పటి వరకు ఎందుకు డిపాజిట్ చేయలేదో బ్యాంక్ అధికారులు ప్రశ్నించి సంతృప్తికర జవాబు వస్తేనే నగదును స్వీకరిస్తారని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఈ వివరాలన్నింటినీ భద్రపరిచి తరువాత ఆడిటింగ్ నిర్వహిస్తామని వెల్లడించింది. మరోవైపు నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం మరిన్ని చర్యలు చేపట్టింది. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు నగదు బదలాయించేందుకు ఐఎంపీఎస్, యూపీఐ ద్వారా జరిపే లావాదేవీలపై తక్కువ రుసుము వసూలు చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు సూచించింది. 1,000 రూపాయలు పైబడ్డ ఐఎంపీఎస్, యూపీఐ లావాదేవీలపై నెఫ్ట్ ద్వారా జరిపే లావాదేవీల రుసుము కన్నా ఎక్కువ వసూలు చేయరాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం 10,000 రూపాయల వరకు విలువైన నెఫ్ట్ లావాదేవీలపై 2.5 రూపాయల రుసుమును, అదనంగా సేవా పన్నును విధిస్తున్నారు. ఐఎంపీఎస్, యూపీఐ విషయంలో ఈ మొత్తం ఎక్కువగా ఉండగా ఆయా లావాదేవీల రుసుము తగ్గింపు దిశగా కేంద్ర ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. అంతర్జాలంతో సంబంధం లేకుండా చరవాణిలో యూఎస్ఎస్డీ ద్వారా జరిపే లావాదేవీల రుసుముపై అదనంగా 50 పైసలు రాయితీ ఇవ్వాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు నిర్దేశించింది. 2017 మార్చి 31 వరకు ఈ ఆదేశాల్ని అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. నోట్ల రద్దు వెనుక ప్రధాని మోదీ వ్యక్తిగత అవినీతి దాగి ఉందంటూ వ్యాఖ్యానించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా ఆయనపై వ్యక్తిగత ఆరోపణలు గుప్పించారు. గుజరాత్ మెహసానాలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సహారా సంస్థ నుంచి 9 సార్లు డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ఇదే విధంగా బిర్లా గ్రూప్ నుంచి కూడా మోదీ 12 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ వివరాలు బయటపెట్టిన రాహుల్ వాటిపై విచారణ జరగాల్సి ఉందని ఆదాయ పన్ను శాఖ సూచించినప్పటికీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న పెద్ద కంపెనీలకు మేలు చేసేందుకే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని రాహుల్ ఆరోపించారు. 22 नवंबर 2014 सहारा कंपनी बहुत बड़ी कंपनी है, इनकम टैक्स डिपार्टमेंट ने उन पर रेड की। वहां उनको सहारा के रिकॉर्ड मिले। सहारा के रिकॉर्ड में जो लिखा था मैं आपको बताता हूं। 30 अक्टूबर 2013 2.5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। 12 नवंबर 2013 5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। 27 नवंबर 2013 2.5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। 29 नवंबर 2013 5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। 6 दिसंबर 2013
5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। 19 दिसंबर 2013 5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। 13 जनवरी 2014 5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। 28 जनवरी 2014 5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। 22 फरवरी 2014 5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। 6 महीने में 9 बार सहारा के लोगों ने अपनी डायरी में लिखा है कि हमने नरेंद्र मोदी जी को पैसा दिया है। अब नरेंद्र मोदी जी, आप 2-3 चीजें मुझे बताइए। 2.5 साल से इंक्वायरी क्यों नहीं हुई? और ये जो 9 बार ये कह रहे हैं कि आपको पैसा दिया गया है, क्या ये सच है या झूठ है? आप देश को बताइए। రాహుల్ గాంధీ ఆరోపణలను భాజపా తీవ్రంగా ఖండించింది. వరుస ఎన్నికల్లో ఓటమితో అసహనానికి గురవుతున్న రాహుల్ నీతివంతమైన పాలన అందిస్తున్న ప్రధానిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని భాజపా సీనియర్ నేత కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ప్రధానిపై ఆరోపణలు చేస్తున్న రాహుల్ మన్మోహన్ హయాంలో బయటపడ్డ కుంభకోణాలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు సంబంధం ఉన్న అగస్టా, నేషనల్ హెరాల్డ్ కుంభకోణాల నుంచి దృష్టి మరల్చేందుకే మోదీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ऑगस्टा वेस्टलैंड करप्शन के मामले में कांग्रेस के नेताओं के नाम आ रहे हैं, उनके परिवार का नाम आ रहा है, उसको लेकर बहुत परेशान है। परिवार का नाम आया था इटली में भी और यहां भी इन्वेस्टिगेशन चल रहा है। तो अब जब बार बार परिवार तक बात पहुंची है ऑगस्टा वेस्टलैंड में, तो ध्यान बटाने के लिए राहुल गांधी ने ये बेबुनियाद स्टेटमेंट दिया है। राहुल गांधी खुद क्या है? 5,000 करोड़ के नेशनल हेराल्ड के सीरियस चीटिंग और फ्रॉड के केस में बेल पर है। वो भारत के पाक साफ ईमानदार प्रधानमंत्री नरेंद्र मोदी जी की सरकार पर झूठे आरोप लगा रहे हैं। నగదు రహిత కార్యకలాపాలను ప్రోత్సహించే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపార, పారిశ్రామిక వర్గాలు తమ ఉద్యోగులు, కార్మికులకు వేతనాలను చెక్కులు, ఎలక్ట్రానిక్ మార్గంలో అందించేందుకు ఉద్దేశించిన వేతన చెల్లింపుల చట్టం సవరణ ఆర్డినెన్స్ కు ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వేతన చెల్లింపుల చట్ట సవరణ బిల్లును ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్రం విపక్షాల ఆందోళనల కారణంగా సభల ఆమోదం పొందకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇదే సమయంలో స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా విజన్ను ముందుకు తీసుకువెళ్లేందుకు భారత పరిశ్రమల అభివృద్ది సర్వీస్ ఐఈడీఎస్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 617 మంది అధికారులతో ఈ సర్వీసును ప్రారంభించనుండగా అందులో సహాయ కార్యదర్శి స్థాయి అధికారులు 6గురిని నియమించనుంది. ఢిల్లీ కేంద్రంగా చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేయనున్న ఐఈడీఎస్ క్షేత్రస్థాయిలో 72 కార్యాలయాలను ప్రారంభించి దేశంలో పరిశ్రమలను ప్రోత్సహించే చర్యలు చేపట్టనుంది. యుద్దాల సమయంలో చైనా, పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారి ఆస్తులకు, వారసులకు సంబంధించి శత్రు ఆస్తుల చట్టానికి సవరణ చేసే ఆర్డినెన్స్ 5వ జారీకి కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. సంక్షేమ, అభివృద్ది పథకాలను ప్రజలకు చేరవేసే విషయంలో వినూత్నంగా ఆలోచించి విజయం సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. ప్రతి కుటుంబం ప్రభుత్వం తమకేం చేసిందని ఆలోచిస్తుందన్న ఆయన వారి సాధికారత కోసం రూపొందించిన 15 సూత్రాల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రజలు ఇబ్బందిలో ఉన్నప్పుడు ప్రభుత్వమే ముందుండి పోరాడాలన్న ముఖ్యమంత్రి కాగితాలపై చూపిన లెక్కలకు వాస్తవ పరిస్థితులు పొంతన ఉండటం లేదని, ఈ పద్ధతి మారి తీరాలని కలెక్టర్ల సమావేశంలో తేల్చి చెప్పారు. విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్లో 2 రోజుల కలెక్టర్ల సదస్సును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ వికాసానికి 15 సూత్రాలు, సమాజ వికాసానికి 10 సూత్రాలతో చేపట్టిన కార్యక్రమాన్ని వివరించారు. ఎక్కడ ఏ సమస్య ఎదురైనా వాస్తవ సమయంలో వాటిని ఎదుర్కొనేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన ఆయన ముందు చూపుతో ఈ ప్రగతి చేపట్టడం వల్లే ఆశించిన అభివృద్ధి సాధించగలిగామని తెలిపారు. ఈ ఏడాది నిర్దేశించుకున్న 15% వృద్ధి రేటు లక్ష్యాన్ని చేరుకునేందుకు సమిష్టిగా ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఒక అప్రోచ్ ఉండాలి. ఎక్కడ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఉన్నా, ఏది కూడా పెండింగ్ పడినా దానివల్ల నష్టపోయేది రాష్ట్రమే నష్టపోతుంది, ప్రజలకే నష్టం వస్తుంది. ఇప్పుడు ఈ రిజల్ట్స్ చూసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు చూస్తే అగ్రికల్చర్ 24.4% 44 పెరిగాం. కొండవాళ్ళందరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది, అందరికంటే డిఫికల్ట్ సెక్టర్ ఇది. అయితే అందరం గాని సమిష్టిగా ఇంకా కెపాసిటీ బిల్డప్ చేసుకోగలిగితే మనం అనుకున్న 15.28% పెద్ద కష్టం కాదు. ఒక 15-20 ఇయర్స్ సేమ్ గ్రోత్ రేట్ రావాలనేది ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇది సాధించడానికి మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. పథకాల అమల్లో అవినీతికి తావు లేకుండా 100% ప్రజలు సంతృప్తి చెందే విధంగా జాగ్రత్త వహించాలని చంద్రబాబు సూచించారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆలోచిస్తున్నారు, మాకు ఏమొచ్చింది ప్రభుత్వం వల్ల అని. ఒకటి, మనం చేసిన పని చెప్పడానికి కానీ, ప్రతి ఒక్క ఫ్యామిలీకి సైంటిఫిక్ గా రీచ్ కావడానికి కానీ 15 పాయింట్స్ తో కుటుంబ వికాసం అనే పేరుతో ఒక తీసుకొచ్చాం. ఇవన్నీ మనం చేస్తే ఇట్ ఈస్ ఎ మోడల్ ఫర్ ది నేషన్.
అల్టిమేట్ గా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన సర్వశక్తులు ఒడ్డి వాళ్ళని బయటపడేసినప్పుడే మనకి ఇది వస్తుంది. రొటీన్ గా పోతే మళ్ళా మనం రొటీన్ లో ఉంటాం తప్ప ఇన్నోవేటివ్ గా పోమంటున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే పని డిఫరెంట్ గా ఆలోచించండి. నెంబర్ 2, ఇండియాలో విచ్ ఇస్ ది బెస్ట్. వాళ్ళు అవలంబించిన విధానం ఏం అవలంబించారు మీరు చూసుకొని వాళ్ళతో సమానంగా మనం బెంచ్ మార్క్ వచ్చేయాలి, వాళ్ళకంటే ముందు పోవాలి. నగదు రహిత లావాదేవీలపై ఏర్పాటైన కమిటీ ఈ నెల 28న మరోసారి భేటీ కానున్నట్లు వెల్లడించిన చంద్రబాబు సమస్యలను తగ్గించేందుకు కృషి చేస్తామని, ప్రజల కష్టాలను తొలగించి నగదు రహిత లావాదేవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని తెలిపారు. ఆల్ బెస్ట్ ప్రాక్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొస్తాం. మీరు కూడా దీన్ని ఒక సిన్సియర్ గా తీసుకుపోవడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. పెన్షనర్స్ గాని, నరేగా వర్కర్స్ కి ఇచ్చే డబ్బులు గాని, రైతులకు రబీకి ఇబ్బంది లేకుండా వ్యవసాయ పనులకు కావాల్సిన డబ్బులు ఇవ్వడం గాని, టెక్నాలజీ తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరీ యూజ్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడుతున్నాయి. ఎంతమంది వీలైతే అంతమంది డిజిటల్ కరెన్సీకి వెళ్ళిపోతే చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుంది. దీనికి మనం సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థిక కార్యకలాపాలు స్తంభించి 30% రెవెన్యూ పడిపోయిందన్న ఆర్థిక మంత్రి యనమల సమస్యను ఎదుర్కొంటూనే ఆర్థిక కార్యకలాపాలు తగ్గకుండా చూసుకుంటే రెవెన్యూ వస్తుందని సూచించారు. ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ రెవెన్యూ శాఖలో అవినీతి తగ్గటం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ ఇంటికి మీ భూమి ద్వారా సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయని ఆశిస్తే ఆ దిశగా ఫలితాలు ఉండకపోవడం దురదృష్టకరమని కలెక్టర్ల సమావేశంలో అన్నారు. పార్టీ పరంగా వివిధ శాఖల్లో అవినీతిపై సర్వే నిర్వహించామని తెలిపిన ముఖ్యమంత్రి అందులో రెవెన్యూ శాఖ 44%తో అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. 14.92%తో రెండో స్థానంలో పోలీసు శాఖ ఉందన్న ఆయన 12.53%తో వైద్య ఆరోగ్య శాఖ మూడో స్థానంలో ఉన్నట్లు వివరించారు. పురపాలక శాఖ 8.79% అవినీతితో 4వ స్థానంలో ఉన్నట్లు తెలిపిన చంద్రబాబు జన్మభూమి కమిటీల్లో 5% అవినీతి ఉందని వివరించారు. ఈ అవినీతిని రూపుమాపాల్సిన అవసరం ఉందని రెవెన్యూ శాఖలో దస్త్రాల పరిష్కారంపై సీసీఎల్ ప్రధాన కమిషనర్ అనిల్ చంద్ర పునేటా నివేదిక సమర్పించిన తరువాత చెప్పారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో 20.67 లక్షల దస్త్రాలు ఉంటే 19.47 లక్షల దస్త్రాలకు ఆమోదం లభించిందని పునేటా తన నివేదికలో తెలిపారు. పెండింగ్ దస్త్రాల్లో అధిక శాతం న్యాయస్థానంలో ఉండటం సహా ఆర్థికపరమైన అంశాలతో ముడిపడినవి ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో రైతు రుణమాఫీని ఏకకాలంలో చేయబోమని తెరాస సర్కార్ తేల్చి చెప్పింది. ఇప్పటికే 3 విడతల బకాయిలు విడుదల చేశామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చివరి విడత నిధులను మరో 2 నెలల్లో ప్రవేశపెట్టే బడ్జెట్ నుంచి కేటాయిస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీ హామీని గాలి కొదిలేశారన్న విపక్షాల విమర్శలను తిప్పికొట్టిన కేసీఆర్ రైతులపై పడే వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని శాసనసభలో ప్రకటించారు. తెలంగాణలో వ్యవసాయ రంగంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చలో భాగంగా రైతు రుణమాఫీపై వాడీవేడి చర్చ జరిగింది. తొలుత ప్రకటన చేసిన వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నో అడ్డంకులున్నప్పటికీ 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు. చర్చను కొనసాగించిన విపక్ష సభ్యులు రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చడంలో తెరాస సర్కార్ విఫలమైందని ఆరోపించారు. బ్యాంకులు మిమ్మల్ని లెక్క చేస్తలేవు. మీరిచ్చిన ఇన్స్టాల్మెంటు బ్యాంకులు ఇంట్రెస్ట్ కింద అడ్జస్ట్ చేసేసినాయి. ఇంతకంటే మన ప్రియారిటీ ఏముంటది? 37 లక్షల మంది రైతులకి మీరిచ్చిన మాట నిలబెట్టుకుని ఏకకాలంలో రుణమాఫీ పూర్తి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు సకాలంలో మేలుకోకపోతే రైతు ఆందోళనలు పెరుగుతాయి, ఉద్యమాలు పెరుగుతాయి. ఆ రకంగా మీరు పోలీసులతో ఇతరత్ర ఉద్యమాలను అణచలేము. ఆ విషయాన్ని కూడా మనం దృష్టి పెట్టుకొని రైతులకు మేలు చేసేటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా, దానికోసం కేంద్ర ప్రభుత్వము అన్ని రకాల సహాయ సహకారాలు తెలంగాణ రైతాంగానికి అందించడం కోసం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం సడలింపు ఇస్తే ఒకేసారి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. ఈనాడు ఎఫ్ఆర్బిఎం సడలింపు జరిగింది కాబట్టి తక్షణమే 100% రైతులకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉన్నది. చర్చకు సమాధానమిచ్చిన మంత్రి పోచారం సకాలంలో రుణమాఫీ బకాయిలను విడుదల చేస్తున్నామని, కాంగ్రెస్ హయాంలో పెట్టుబడి రాయితీని సైతం తమ ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు. ఏకకాలంలో రుణమాఫీపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ప్రతిపక్ష నేత జానారెడ్డి పోచారంను డిమాండ్ చేయగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారు. రుణమాఫీ ఏకమొత్తంలో మీరు అడిగినారు, మేము చెయ్యము అని పదే ఇదే శాసనసభలో ఇప్పటికి 100 సార్లు చెప్పినాం. 4 విడతలుగా చేస్తామని చెప్పినాం. నెక్స్ట్ 1.5-2 మంత్స్ అయితే మనం బడ్జెట్కి పోతాం. దాంట్లో చివరి విడత కూడా అయిపోతుంది. మీరు చెప్పినట్టు ఒకవేళ రైతుల బ్యాంకులు ఇంప్లిమెంట్ చేయక రైతుల మీద భారం పడి ఉంటే పర్టికులర్ బ్రాంచ్, పర్టికులర్ గ్రామం రైతులు ఏ గౌరవ సభ్యుని దృష్టికి వచ్చినా ప్రభుత్వం దృష్టికి తేండి. ఆర్థిక శాఖ మంత్రి గారిని, వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా,
చివరి విడత విడుదల చేసిన తర్వాత ఒకసారి రివ్యూ చేయండి టోటల్గా ఈ విధమైన ఇబ్బందులు ఎన్ని వచ్చినాయి అనేది కూడా తెలుసుకోండి. అట్లా ఉంటే ఇంత పెద్ద మాఫీ చేసి ఒక 100, 200, 300 కోట్లు ఇవ్వాల్సి వస్తే తప్పకుండా ఇద్దాం, రైతులను ఆదుకుందామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. రైతులను ఆదుకునేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని ప్రభుత్వం వదులుకోదని కేసీఆర్ స్పష్టం చేయగా ఈ సమాధానంపై సంతృప్తి చెందిన కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది. అనంతరం తెలంగాణ శాసనసభ 8 బిల్లులను ఆమోదించింది. రామగుండం, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట కమిషనరేట్ల ఏర్పాటు బిల్లులు, తాగునీటి సరఫరా సంస్థ ఉపాధ్యక్షుడు ప్రశాంతరెడ్డి వేతన చట్ట సవరణ బిల్లు, పశువైద్య వర్సిటీకి పివి నరసింహారావు పేరు పెట్టే బిల్లు, పురపాలక శాఖ ఏకీకృత సర్వీసుల బిల్లు, 21 కొత్త జిల్లాల ఏర్పాటు చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. తరువాత సభ రేపటికి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్ 1,981.4 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నెల 26న ఇందుకు సంబంధించిన చెక్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందచేయనున్నట్లు కేంద్ర మంత్రి ఉమాభారతి లేఖ రాశారు. రాష్ట్రానికి ఇప్పుడే శుభవార్త వచ్చిందంటూ కేంద్ర జలవనరుల మంత్రి తనకు రాసిన లేఖను కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా యంత్రాంగానికి చదివి వినిపించారు. పోలవరం నిధుల కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన జలవనరుల శాఖ అధికారులను చంద్రబాబు అభినందించారు. సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన రచయితలకు 2016 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించింది. తెలుగులో రజనీగంధ కవితా సంకలనానికి డాక్టర్ పాపినేని శివశంకర్కు సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామానికి చెందిన శివశంకర్ తెలుగు సాహిత్యంలో మట్టి గుండె, సగం తెరిచిన తలుపులు వంటి కథా సంపుటాలు, 350 వరకు కవితలు రచించారు. సాహిత్య రంగంలో విశేష కృషి చేసినందుకు గాను నాగళ్ల గురుప్రసాదరావుకు భాషా సమ్మాన్ అవార్డు లభించింది. 2017 ఫిబ్రవరి 22న కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ అవార్డు ప్రదానం చేస్తారు. 2017-18 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ 8 భాషల్లో జరగనుంది. నీట్ను తెలుగు, హిందీ, ఆంగ్లం, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, తమిళంలో నిర్వహించనున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఏ భాషలో నీట్ రాసినప్పటికీ అందులో అర్హత సాధించిన విద్యార్థి అఖిల భారత కోటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా సంస్థలు నిర్వహించే పరీక్షల కోటాలకు అర్హుడవుతాడని తెలిపింది. నీట్ నిర్వహణపై ఈ ఏడాది మే నెలలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో చర్చలు జరపగా వారి అభిప్రాయాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వైద్య విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి ఏకే సింఘాల్ తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.